బాహుబలిలో పట్టాభిషేకం ఉంటది కదా, ముందంతా కూడా ప్రభాస్ కనుకుని చివరిలో చేసేది. ఇప్పుడు అట్లాగా పట్టాభిషేకం లోకేష్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి కాకుండా. అది వారసుడిగా ప్రకటించడం కూడా ఒకసారి మైనస్ అవుతుందేమో అని ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆల్రెడీ జనానికి అందరికి తెలుసు, ఆఫ్టర్ బాబు దెర్ ఈజ్ ఓన్లీ పర్సన్ లోకేష్. అది లోకేష్కి సమర్థనీయమైనటువంటి సహకారాలు అందించేందుకోసం పవన్ కళ్యాణ్. ఇది ప్రస్తుతం అంతే. ఒకవేళ నిజంగా లోకేష్ కి పట్టాభిషేకం చేసినా, లేదంటే ఈయనే ఇంకా తెలుగుదేశం పార్టీ వారసులను రేపు ప్రకటించేసిన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఉత్తరాంధ్ర మీద ఏం క్లారిటీ ఇస్తారు ప్రజలకి, విశాఖ మీద ఏం క్లారిటీ ఇస్తారు ప్రజలకి? మీరు ఇంకా కొత్తగా క్లారిటీ ఇచ్చేది ఏంటంటే వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు నువ్వు రాజధానిగా విశాఖలో ఉండి మేము విశాఖను రాజధానిగా చెయ్యం, పరిపాలన రాజధానిగా చెయ్యం, మా కాన్సెప్ట్ అమరావతి ఏకైక రాజధానిగా ఫిక్స్ అయ్యి ఉన్నాం అని చెప్పగలరా రేపు అక్కడ? అది ఎప్పుడో చెప్తున్నారుగా. ఇవాళ ఏంటి మున్సిపల్ ఎలక్షన్ లో కార్పొరేషన్ ఎన్నికలు అదే తిరుగుబాటు ఏం రాదా చెప్పారు కదా. జనాలు ఎవడు తిరగబాటు, రుచికొండ మీద భవనాలన్నీ తీసేస్తాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం ఏం చెప్పరు. రేపు పొద్దున్న చెప్పే పాయింట్ ఒకటే, అమరావతి రాజధాని, ఇది మా ఎజెండా, విశాఖపట్నాన్ని బాగు చేస్తాం. అదేదో ఇది ఉంది కదా ఓ డైలాగు, గెలిస్తేనేమో మన సత్తా, ఓడితే కనుక మనసులు గెలుచుకున్నాం. అట్లాగే ఇప్పుడు అమరావతి మన రాజధాని, విశాఖపట్నాన్ని బాగా చూసుకుంటాం, అమరావతి మన రాజధాని, రాయలసీమ బాగా చూసుకుంటాం, అంతే. ఈ సభకి కలిసి వస్తుందా జనసేన, కలిసి వస్తుందా ఈ మెసేజ్ కి? ఇదంతా మేబీ అంటే పవన్ కళ్యాణ్ అయితే మొన్న రాడని చెప్పేసి అచ్చెన్నాయుడు చెప్పేశాడు, ఇప్పుడు చంద్రబాబు వెళ్ళాడు కాబట్టి ఏమన్నా తను రాకపోయినా కార్యకర్తలను వెళ్ళమంటారేమో, లేదా తెలుగుదేశం వాళ్ళు జనసేన జెండాలు కూడా పట్టుకుని ఉంచవచ్చు, ఏముంది దాంట్లో. పవన్ కళ్యాణ్ మధ్యలో నుంచొని